బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొన్ని రోజులు తీవ్ర వడగాలులు, ఎండ ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఏపీకి తాకినట్టు తెలియజేస్తుంది. జూన్ మొదటి వారంలో రావాల్సిన రుతుపవనాలు ఈసారి ముందుగానే కేరళ తీరాన్ని తాకాయి. కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా విస్తరిస్తుండటంతో రాయలసీమలోకి ప్రవేశించాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రుతుపవనాలు క్రమంగా కదులుతూ 2-3 రోజుల్లో ఏపీ వ్యాప్తంగా విస్తరించనున్నాయి. దీంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు పిడుగులు కూడా పడొచ్చని అధికారులు చెబుతున్నారు. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేశారు. దీంతో పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఏపీకి రుతుపవనాలు తాకడంతో పక్క రాష్ట్రమైన తెలంగాణలోనూ వాతావరణం చల్లబడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రానున్న 3-4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణలోనూ ప్రవేశించొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే రుతుపవనాలు తొలుత తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోకి ప్రవేశించనున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా, ఆంధ్రప్రదేశ్ ని నైరుతి రుతుపవనాలు తాకినట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? మనం చూస్తున్నట్లయితే కూడా ఊహించిన దానికంటే ముందే నైరుతి రుతుపవనాలు అయితే మనకు కేరళలోకి ప్రవేశించడం జరిగింది. అయితే ప్రస్తుతం కేరళలోని ఇటు మిగిలిన ప్రాంతాలతో పాటు అదేవిధంగా తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలతో పాటు ఇటు రాయలసీమ, కర్ణాటక రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలోకి అయితే ప్రవేశించడం అయితే జరిగింది. ఇక ప్రస్తుతం మనం ఇటు కోస్తా ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే కూడా అక్కడ మనకు ఉపరితల ఆవర్తనం ఒకటి ఇటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతం అయి ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ మనం చూస్తున్నట్లయితే కూడా ఇటు వర్షాలైతే విస్తారంగా కురుస్తున్నాయి. ఇక మనం తెలంగాణ పరిస్థితికి వచ్చినట్లయితే కూడా రానున్న 5 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకైతే ఎల్లో అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. ఏదైతే మనం ముందుగానే ఊహించినట్లుగా ఈసారి మనకు వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం కూడా ఉన్నట్లు గత ఏడాదితో పోలిస్తే కూడా అధిక వర్షపాతం ఈసారి నమోదయ్యే సూచనలు ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ ఇదివరకే తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు ఆంధ్రప్రదేశ్ లో మనం చూసుకున్నట్లయితే కూడా ఎర్లీగానే మనకు నైరుతి రుతుపవనాలు అయితే ఎంటర్ అవ్వడం జరిగింది. దీంతో మనం అక్కడ చూసుకున్నట్లయితే కూడా వర్షాలు అయితే విస్తారంగా కురుస్తున్నట్లుగా కూడా మనం చూస్తున్నాము. ఇక మనం ఇటు తెలంగాణకి వచ్చేస్తే కూడా తెలంగాణలో మనం చూస్తున్నట్లయితే కూడా దాదాపుగా మనం చూస్తే రానున్న 4 రోజుల పాటు అంటే 6వ తారీఖు వరకు కూడా మనకు ఎల్లో అలర్ట్స్ అయితే వాతావరణ శాఖ ఇవ్వడం జరిగింది. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే కూడా దాదాపుగా ఇటు సూర్యాపేట్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్, ఇక రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి ఈ ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా ఎల్లో అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా ఇటు ఉరుములు, మెరుపులు అదేవిధంగా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు ఉండే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా తెలపడం జరిగింది. థ్యాంక్ యూ అంజుమా.